నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో మైలవరం నియోజకవర్గం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని ఉమా ఉంటే, వైఎస్ఆర్‌సీపీ తరపున వసంత కృష్ణప్రసాద్. చాలా ఇద్దరూ కూడా సీనియర్ నాయకులే. 2 పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఇద్దరికీ పడదు. ఇలాంటి తరుణంలో తాజాగా వసంత్ కృష్ణప్రసాద్ వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. కేవలం మైలవరం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మైలవరంపై ఫోకస్ పెట్టారంతా. ప్రధానంగా దేవినేని ఉమాను తీవ్రస్థాయిలో వ్యతిరేకించేటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. అలాగే వసంత కృష్ణప్రసాద్ను కూడా అదే రకమైనటువంటి స్థాయిలో విమర్శించేటువంటి వ్యక్తి దేవినేని ఉమా. ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా దేవినేని ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఆదివారం గుంటుపల్లిలో ఆయన కార్యకర్తలు అలాగే అభిమానులు అనుచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీలు మారి దొంగల్లా వస్తున్నారు, వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే 100 కోట్లు ఖర్చు పెడతానని ఎవరెవరో ఏదేదో చెబుతున్నారు, డబ్బులతో రాజకీయాలు చేయలేరు, అలా చేసేవారంతా రాజకీయ వ్యభిచారులే అనేటువంటి వ్యాఖ్యలు. అలాగే అలాంటి వాళ్ళను తరిమి కొట్టండి మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. కాకిలా బతికే కంటే హంసలా చావటం బెటర్. నేను రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ కోసం చావడానికైనా సిద్ధమే. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చకు దారి తీసింది అనే చెప్పాలి. ఇప్పుడు అధినేత మరి ఏ విధంగా నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దుతారు, లేదంటే వసంత కృష్ణప్రసాద్ వెనక్కి తగ్గి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీని వెతుక్కుంటారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. వాస్తవానికి వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి దూరంగా ఉన్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీలో కూడా చేరబోతున్నారు అనే వార్త అయితే బాగా వినిపించింది. ఇలాంటి సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరతారు అనేది కూడా బాగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన వస్తే గనక నియోజకవర్గంలో దేవినేని ఉమా వర్గానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. తెలుగుదేశం పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ని పెనమలూరు నియోజకవర్గం లేకపోతే ఆ చుట్టుపక్కల నియోజకవర్గం పోటీ చేయించాలి అనేది వసంత కృష్ణప్రసాద్ అనుచరుల అభిష్టం. దానికి ఒక కారణం ఉంది. ఎవరైతే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి గతంలో పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉండి మంత్రిగా ఉన్నారో జోగి రమేష్, ఆయన్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే మనిషి వసంత కృష్ణప్రసాద్. అలానే పెనమలూరు టికెట్ ఈయనకిచ్చే అవకాశం ఉందా టీడీపీలో అంటే లేనే లేదు. ఎందుకనంటే పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ ఆల్రెడీ ఆయన ఉన్నారు. మరి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశంగా ఇది చూడాలి. ఒకవేళ పార్టీలో వసంత కృష్ణప్రసాద్ని చేర్చుకుంటే ఆయనకు ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారు అనేది ఒకటే చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా ఒకే పార్టీలో ఉంటే గనక వసంత కృష్ణప్రసాద్తో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరుతారు ఆయన చేరితే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆయన అనుచరుల్ని ఆయనతో తిరిగే వారందరి మీద సస్పెన్షన్ వేట్ అనేది వేసింది. సో ఇటువంటి సందర్భంలో ఈ అంశం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక తలనొప్పి వ్యవహారంగా ఉంది అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి. చూడాలి మరి అంటే ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్తో ముందుకు వెళ్తారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికైతే ఇష్టపడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వాస్తవం. కానీ ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కోరుకున్న చోట స్థానం ఇవ్వకపోతే ఆయన ఒకవేళ బ్యాక్ స్టెప్ వేస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి మైలవరంలో కలవరం నెలకొందనే చెప్పాలి.